ఈ సైజు క్యారెట్లు 5 తీసుకున్నానండి. తొక్కు బాగా తీసుకొని తురుముకున్నాము. తురుముకున్న తర్వాత నేతిలో వేసి బాగా వేయించాలి. వేయించడానికి ఎక్కువ టైం పడుతుందండి. ఫస్ట్ కొంతసేపు హైలో పెట్టి అది కొంచెం మగ్గి మనకి స్మెల్ బయటకు వస్తుంటుందండి. నేతిది క్యారెట్దిను ఆ స్మెల్ వచ్చేటప్పుడు దాన్ని కొంచెం స్టవ్ని మనం హై ఫ్లేమ్లో నుంచి సిమ్లోకి పెట్టుకోవాలండి. సిమ్లోకి పెట్టిన తర్వాత కలుపుతూ ఉండాలి. కలిపితే కాసేపటికి ఈ విధంగా దగ్గరకు అవుతుందండి. ఇలా దగ్గరకు అయిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు నేను తీసుకున్న క్యారెట్లు వచ్చి వాటర్ ఎక్కువగా ఉంటుందండి, హైబ్రిడ్వి. సో ఎక్కువ టైం పడుతుంది నాకు ఇది దగ్గర అవడానికి. ఇలా కలుపుతూ ఉంటే దగ్గరగా ఇలా వస్తుంది కదండి. తర్వాత దీంట్లోకి కొంచెం షుగరు, నేను చిన్న స్పూన్తో 6-7 స్పూన్స్ వేసానండి. తర్వాత బెల్లం వేస్తాను. షుగరు బెల్లం వేయడం వలన టేస్ట్ బాగుంటుంది. కొంతమంది ఏంటంటే ఓన్లీ షుగర్తో కానీ లేదా ఓన్లీ బెల్లంతో కానీ చేసుకుంటాను. నేను 2 కొద్ది కొద్దిగా వేసుకున్నాను. బెల్లం మనం తురుముకోక్కర్లేదండి, ముక్కలు వేస్తే సరిపోద్ది. అది వేడికి బాగా మెల్ట్ అయిపోతాయి. సో బెల్లం ముక్కలు కట్ చేసుకొని ముక్కలు వేసుకుందాం. బెల్లం వేసిన తర్వాత దీన్ని మరి కొంచెం బాగా కలుపుకోవాలండి. సో ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వలన ఏంటంటే షుగర్ త్వరగా కరిగిపోద్ది కానీ బెల్లం కరగదు. కరెక్ట్గా ఒకే దగ్గరే ఉండిపోయిందంటే అది మన కళాయికి అతుక్కుపోయి బ్లాక్గా అయిపోయి మాడిపోద్ది. సో మన హల్వా మొత్తం స్మెల్ వస్తుందండి, మాడు వాసన. సో దాన్ని అలాగా మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. అలా కలిపితే బెల్లం కూడా త్వరగా వేడి ఒక దగ్గర తగిలి మెల్ట్ అవుతుంది. సో ఇలాగా కలుపుతూ ఉండాలండి. అలా కాసేపు కలిపిన తర్వాత బెల్లం కరిగిపోద్ది. కరిగిపోయిన తర్వాత మనకు మళ్ళీ వాటరీగా వస్తుంది. ఈలోపు మనం యాలకులు దంచుకొని ఆ దగ్గరగా అయిన తర్వాత యాలకులు వేసుకోవాలి. స్మెల్ కోసం అండి, చాలా బాగుంటుంది. తీపి వస్తువులకి చేసేటప్పుడు ఇది వేస్తే చాలా బాగుంటుంది. ఇలా అంతా దగ్గరగా అయిన తర్వాత మనకి నెయ్యి బయటకు వస్తుంది. లాస్ట్ మనకి హల్వా రెడీ. థ్యాంక్ యూ.